ఈరోజు చాలా ఆలస్యంగా వస్తాను, ఎందుకంటే మా మా అమ్మాయి కాలేజ్ అడ్మిషన్స్ ఉంది కాబట్టి కాలేజీ చుట్టూ దాదాపు దానికి అట్రాక్ట్ చేసుకొని కానీ చివరి అన్న అందుకుందామని వచ్చాను. అయితే నా ప్రపోజల్స్ మార్నింగ్ కూడా నేను లక్ష్మణ్కి చెప్పడం జరిగింది, నేను రాగలుగుతాను లేను అని చెప్పి. ఒకటి ఏమిటంటే గుర్తు చేయాలి బహుశా అందరికి కూడా, ఇలాంటి అణచివేత చట్టాలు మనందరికీ మనందరం దాని గురించి చాలా పోరాడి పార్లమెంట్ ద్వారా కూడా దాన్ని తిరిగి కొనసాగకుండా పెద్ద పోరాటం చేసి సాధించాం కూడా చాలా సంవత్సరాల క్రితం కావచ్చు. అప్పుడు ప్రధానంగా దాన్ని కోర్టులో కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. పియూసీలు కావచ్చు, లేకపోతే కర్తార్ సింగ్ కేసు అనే కేసు జడ్జిమెంట్ కూడా దాంట్లో దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని అప్హోల్డ్ చేస్తూ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయలేదు. కానీ ఒక మాట ఏం చెప్పిందంటే రివ్యూ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి, అక్రమంగా అన్యాయంగా టాడా కేసులు పెడితే వాటిని రివ్యూ చేసే అవకాశం చట్టబద్ధంగానే ఉండాలి, అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో అబ్జర్వేషన్ ఇస్తే దాన్ని కోటా చట్టంలో దాన్ని చట్టబద్ధం చేశారు. చట్టంలో ఒక ప్రొవిజన్ పెట్టారు. అంటే ఈ కేసులన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కమిటీలని వేసి ఆ కమిటీ ద్వారా రివ్యూ చేసి మట్టుకే ఆ తర్వాత కోర్టు న్యాయస్థానాల దాకా తీసుకెళ్ళాలి అని చెప్పేసి చట్టబద్ధంగా పెట్టారు. సరే, ఆ కోటా కూడా పోయింది. తిరిగి మళ్ళీ ఏ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే టాడాని వాళ్ళంతటా వాళ్ళు ఉద్యమం కారణంగా కొనసాగించలేదు, మరి అదే టాడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో హోమ్ మినిస్టర్ చిదంబరం ఊపాకి అమెండ్మెంట్ చేస్తూ తీసుకొచ్చిన చట్టంలో ఆ అమెండ్మెంట్లో ఈ అమెండ్మెంట్ కూడా తీసుకురావాలి కదా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోటాలో వచ్చిన కానీ చేయలే. ఈరోజు చట్టంలో లేదు, ఊపా చట్టంలో రివ్యూ కమిటీలు ఉండాలి అనే మాట లేదు. లేకపోయినప్పటికీ గతంలో సుప్రీంకోర్టు టాడా కేసుల్ని రివ్యూ చేయాలి అని తీర్పు అయితే ఇచ్చి అది చట్టబద్ధం కోటాలో జరిగిందో వాటి కొనసాగింపు చట్టమే కాబట్టి ఇది. ఎందుకంటే ఈ చట్టం ముందు మాటలో వాళ్ళు ఆ చట్టాలని కూడా రాసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమం రివ్యూ కమిషన్స్ వేయాలి అని చెబుతూ, మరీ ముఖ్యంగా ఇక్కడున్న ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం ఉద్యమకారులు వాళ్ళని లొంగుబాటుకు సంబంధించో లేకపోతే వెసులుబాటుకు సంబంధించో ద బెస్ట్ పాలసీ మాది అని చెప్పి ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు ఆ సంగతి అటు ఉంచుదాం. అక్రమ కేసులు ఇన్ని పెడుతున్నారు కదా, వీటి గురించి గతంలో పోరాడితే కొన్ని కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వమే ప్రకటన కూడా చేసి ఇప్పటిదాకా అతీగతి లేదు. హరగోపాల్ గారి మీద, తర్వాత ఆయనతో పాటు ఐదుగురులో నా పేరు ఉందో లేదో నాకే తెలియదు, నా పేరు అయితే ఉంది, ఎత్తేసారా లేదు. ఎందుకంటే సురేష్ కుమార్ అన్నారు కానీ ఆ సురేష్ అని ఉంటే అది జస్టిస్ సురేష్ అయ్యేవారు, కానీ అప్పటికే ఆయన చనిపోయారు. కానీ నా పేరు ఉంది, నా మీద కేసులు ఉన్నాయి. అంటే రఘునాథ్ ప్రొఫెసర్ గారు అట్లా ఇంకో ఇద్దరు ముగ్గురు, కానీ అది కూడా అఫీషియల్గా ఇప్పటిదాకా ఎత్తివేయడం జరగలేదు. ప్రాసిక్యూషన్ విత్డ్రా చేసుకోలేదు. ఇంకోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీతో వచ్చింది, ఆ ప్రజా హక్కులన్నీ కూడా ప్రజాస్వామిక హక్కులు పునరుద్ధరిస్తానని వచ్చి ఈ విషయాలను కూడా చర్చకి తీసుకొస్తే తప్పనిసరిగా కన్సిడర్ చేస్తామని చెప్పిన మాటల వరకే ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కేవలం మనం ఈ ఊపా కేసులు, రాజకీయ ఖైదీలు విడుదల చేయాలి అనే డిమాండ్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటన్నిటిలోకి నేను చెప్పగలను. కానీ అలా పెడితేనే మరోటి ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి కనీసం రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలో అంటే అధికారంలో ఉంటుంది కాబట్టి ఊపా కేసులన్నీ, ఎన్ఐఏ కేసులు అయితే తన అధికార పరిధిలో ఉండదు. కానీ మిగతా ఊపా కేసులు దాదాపు నాకు తెలిసి ఇక్కడ సుమారుగా ఒక 70 కేసులు ఉన్నాయి. దాంట్లో 28 మంది న్యాయవాదులు ఉన్నారు. ఇంకా సరే ప్రజా సంఘాలు ఉన్నవాళ్ళు హరగోపాల్ గారి నుంచి మొదలెడితే అందరం కూడా ఉన్నాం. కాబట్టి ఈ కేసులన్నింటినీ కూడా రివ్యూ చేయాలి. అందుకు ఈ ప్రభుత్వం కనీసం ముందు దాని ద్వారా ఈ మొత్తం ప్రక్రియ, రాజకీయ ఖైదీల విడుదల ప్రక్రియకి మొదలు పెట్టాలి. రివ్యూ కమిటీ ఏర్పాటు చేసి ఈ కేసుల్ని రివ్యూ చేసి ఎత్తివేసేయాలని చెప్పి అనేది గతంలో జరిగిన ఒక చరిత్ర కాబట్టి అది ప్రపోజ్ చేయాలి అని చెప్తూ